And you people are walking in the fire. Some people are walking in the water. Some people are walking in energetic race. కొంతమంది అగ్నిలో ఉన్నారు, కొంతమంది నీళ్ళలో ఉన్నారు. అగ్నిలో నీళ్ళలో ఉండడం అంటే ఏంటో తెలుసా? ఒకనికి ఆశ ఉంది, డబ్బుని సంపాదించాలి, దేవుని రాజ్యం కట్టాలని. ఒకనికి ఆశ లేదు, దేవుడే కావాలనుకుంటున్నాడు. హలో, ఐఎమ్ నాట్ మేకింగ్ యూ కన్ఫ్యూజ్డ్, బట్ బీ స్టేబుల్ వాట్ ఐమ్ ప్రీచింగ్. ఒకడేమనుకుంటున్నాడు, డబ్బులు బాగా సంపాదించాలి, దేవుని రాజ్యం కట్టాలా, దేవుని రాజ్యం అనేది ఇలా ఉంటుంది, సో ఆయన రాజ్యం కట్టబడాలంటే ఆయనని బ్లెస్ అవ్వాలి ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏమనుకుంటున్నాడు, దేవుడు చాలు, నాకు దేవుడు ఉంటే అన్నీ అయిపోతుంది. అగ్ని, వాటర్. అగ్నిని పుట్టించిన వాడు దేవుడే, నీళ్ళను పుట్టించిన వాడు దేవుడు. వాని చూసి హేళన చేయకండి, వీని చూసి హేళన చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కన్నా వాటర్ గొప్పదంటే తప్పు, వాటర్ కన్నా అగ్ని గొప్పదంటే తప్పు. వాటర్ కెనాట్ డూ ఎనీథింగ్ టు ద ఫ్లేమ్స్. ఒక అగ్ని మీద వాటర్ పోస్తే వాస్తవానికి అది ఆరిపోతుంది. నిప్పు మీద, ఏ నిప్పులు మనం అనుకున్న నిప్పుల మీద అనట్లే, ఇట్స్ ఎ లావా, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. ఆ కొండలు కరిగిపోవటం వల్ల దాని మీద ఎంత వాటర్ పడినా కూడా దానికి ఉన్న ఫైర్ అనేది పోదంటండి. దోస్ కైండ్ ఆఫ్ ఫైర్ ఐ యామ్ ప్రీచింగ్ అబౌట్ యూ. అర్థమవుతుందా? అలాంటి అగ్ని నీలో రాజేస్తాడంట దేవుడు, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఐజయా చాప్టర్ నెంబర్ 43 వర్స్ నెంబర్ 2. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఏమంటున్నాడు మిమ్మల్ని? నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై. నువ్వు అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు నువ్వు కాలిపోవు. కాల్చబడతావా, కాలిపోవా? నీకు వచ్చిన ప్రతి సమస్య నిన్ను అగ్నిలాగా మారుస్తుందండి. ఎప్పుడైతే అగ్నిలాగా మారుస్తుందో అగ్ని నిన్ను కాల్చదంట. బికాజ్ యు ఆర్ ఆల్సో ఎ ఫైర్. నెవర్ ఎ ఫ్లేమ్ కెన్ మిస్టేక్ యూ. ఈ భూమి మీద ఉన్న ఏ ఆత్మ సంబంధమైన అగ్ని నీలో ఉన్న అగ్ని ఆర్పలేదంట. బికాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్. దేవుని పరలోక రాజ్యంలో అగ్ని అనే ఒక స్థానం ఉంటుందంట. మనం ఎప్పుడు చూసేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఎప్పుడు ఎక్కువ ఏం మాట్లాడతామంటే, జీవా నది, ఏ దేవుని యొక్క ముందర నది ఉంటుంది. నదిలో ఏముంటుంది? అగ్ని, నీలా ఏముంటుంది? ఎనీవన్ వాచ్ ద రివర్ ఆఫ్ ఫైర్. ఎవరైనా అగ్ని యొక్క నదిని చూడగలిగారా హెవెన్లో? ఐ సా దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? ఏ నది చూస్తారు చాలామంది? నది. ఇట్స్ ఎ రిప్లేషన్ ఆఫ్ ద వాటర్. అంటే ఆ నీళ్ళు అనేటివి, ఆ నది అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి ఫిజికల్గా? ఇట్స్ అ వాటర్. ఇన్ ద రెమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దెర్ ఈస్ అనదర్ డైమెన్షన్. నది అన్నప్పుడు వాటర్ మాత్రమే సంఘం ఊహిస్తుందంట. నది అన్నప్పుడు దెర్ ఈస్ అనదర్ రివర్, సో కాల్ ద రివర్ ఆఫ్ ఫైర్. సో అగ్నితో కూడిన నది ఉంటుందంట. సో ఇట్ విల్ కమ్ ఫ్రమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ అగ్ని యొక్క నది ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట? నీలో నుంచి బయలుదేరుతుందంట. ఇప్పుడు నువ్వు ఒక అగ్నివై ఉంటే ఏ చెత్త అయినా నీలోకి వస్తుందా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఏ సమస్య అయినా నీలోకి వస్తుందా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బికాజ్ యు ఆర్ మేనిఫెస్టెడ్ లైక్ వాట్? ఇట్స్ ఎ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేనిలాగా ఉంటావంట? నువ్వు అగ్నిలాగా ఉంటావంట. కొంతమంది ఎలా ఉంటారు? వాటర్లా అంటే ఎలా? ఇట్స్ ఎ పీస్. ఎలా? శాంతి సమాధానంతో ఎలా ఉంటారు? శాంతి సమాధానంతో ఉండడం మంచిదా? ఉజ్జీవంగా ఉండడం మంచిదా? చెప్పండి. శాంతి సమాధానం ప్రేమానురాగాలతో ఉండడం మంచిదా? ఉజ్జీవంగా ఉండడం మంచిదా?
ఎట్లా? సైతాన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? బీ లైక్ ఏ ఫైర్. దయ్యం పట్టిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నాట్ బై ఫైర్, బీ పీస్ఫుల్. ఓకేనా? స్పిరిట్స్ మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాయి కొన్ని స్పిరిచువల్ రెలంలో. బీ లైక్ ఫైర్ వెన్ యూ సీ స్పిరిట్స్ డైరెక్ట్లీ. ఎప్పుడైతే ఒక మానవుడు నీ దగ్గరకు వచ్చి నేను హేళన చేస్తారో, సమ్ టైమ్ డోంట్ బీ లైక్ ఏ ఫైర్. ఎలా ఉండాలా? సమ్ టైమ్ బీ లైక్ ఏ వాటర్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలో గాడ్ అనేవాడు కనుపరచబడటానికి మోషే దేవుడు, ఎలైజా దేవుడు, ఎలీషా దేవుడుగా అనబడుతున్నాడంట ఇప్పటికీ కూడా. సో దేవుడు అనే నామము మీలో ప్రకటించబడటానికి, ఆ అగ్ని మీలో ఊదటానికి దేవుడు రెడీగా ఉన్నాడండి. ఇఫ్ యు ఆర్ డిజైర్ యు విల్ రిసీవ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అగ్ని జ్వాలల మధ్య నువ్వు నడుస్తున్నా. లెట్ మీ సే వన్ థింగ్. సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఎలాగుందంట? అగ్ని వంటిదై ఉందంట. అందరు చెప్దాం, నా దేవుడు అగ్నిని తీసివేయాడు, అగ్నిలో నుంచి నడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? సమస్యను తీసాడు, సమస్యల నుంచే నడిపిస్తాడు. సమస్యల నుంచి బయటికి ఎప్పుడైతే పోతావో, ఆ సమస్యల్లో ఎంత లక్షల మంది ఉండని నువ్వు ఆజ్ఞాపిస్తే సమస్యలు ఉన్న వారు విడిపించబడతారంట. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అగ్నిలో నడుస్తున్నారు? ఐ డోంట్ నో. వన్ డే యూ విల్ లుక్ లైక్ ఎ ఫైర్. వన్ డే యూ విల్ లుక్ లైక్ ద ఎలిజిబుల్ ఫైర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ అగ్ని మీలో రగులుకున్నప్పుడు ప్రతి చెత్త మానవులలో ఏదైతే ఉందో అది కాలిపోతుందంట. ఎవడైతే మిమ్మల్ని మోసం చేయాలని మీ దగ్గరికి వస్తాడో, నీ దగ్గరికి రాగానే వానిలో మోసం చేయాలనే ఆలోచన కాలిపోతుందంట. బికాస్ నీ చుట్టుముట్టు ఏ ప్రజెన్స్ ఉంటుంది? ఇట్స్ ఏ ప్రజెన్స్ ఆఫ్ ఫైర్. ఒకసారి అరుస్తాం ఆ ఫైర్ అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్ దట్ కెన్ ట్రాన్స్మిట్ త్రూ యువర్ వెసల్స్. నీ ప్రతి నరాలలో అగ్ని ఉండడం వల్ల ఇఫ్ యూ స్పీక్ ద వర్డ్ ద థింగ్స్ విల్ బి మేనిఫెస్ట్. మీ బాస్ మిమ్మల్ని సతాయించిన, మిమ్మల్ని హేళన చేసిన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, స్పీక్ బై ఫైర్. దట్ ఫైర్ కెన్ హార్మ్ టు దట్ గాయ్, బట్ యూ కెన్ రిసీవ్ ద ఫేవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఆ కార్యాలు మీలో జరుగునట్లుగా మీ నాలుక అగ్నితో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా.